హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. నేనైతే ఇవాళ మా ఇల్లు చూపిస్తానండి. మా ఇల్లు చాలా చిన్న ఇల్లు అనమాట. అంటే పెద్ద ఇల్లు ఏం కాదండి, ఓన్లీ సింగిల్ బిహెచ్కే అనమాట. ఒకసారి చూడండి మీరే. ఇక్కడైతే వాషింగ్ మిషన్ సపరేట్ ప్లేస్ లేదని చెప్పి మేము అవుట్లెట్ పైప్ బాత్రూంలోకి పెట్టేసి ఇక్కడ పెట్టుకున్నాము. ఈ బట్టలు ఏమొచ్చి బయటికి కనిపిస్తున్నాయని చెప్పి కార్డ్‌బోర్డ్ షీట్‌లో అరేంజ్ చేసి అలా పెట్టాననమాట. ఇక్కడ ఇది టీవీ యూనిట్ అనమాట. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంటదనమాట హాల్‌లోనే. మళ్ళీ బెడ్‌రూమ్‌లో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి. ఇదైతే వంటగది అనమాట. వంటగది నేనైతే ఒక వీడియో చేశానండి. చూడకపోతే కొంచెం ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో అయితే నేను మేకోవర్ ఎలా చేశానో మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడైతే మా ఆద్య చూడండి నా వెనకాలే ఉంటదండి. ఇంక అస్సలు ఏ పని చేస్తున్నా ఇంట్లోనే. ఇంక హాలిడేస్ ఇచ్చేశారు. ఇంక ఫుల్ గోల గోల చేస్తుంది. నేనైతే టీ పెడుతున్నాను మామయ్యకి వీడియో తీస్తూ. ఇదిగోండి వంటగది అనమాట. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసుంటే గనక మీకు ఇది ఎలా ఆర్గనైజ్ చేశానో మీకు తెలిసే ఉంటుంది. ఇదనమాట. ఆల్మోస్ట్ నేనైతే ఆర్గనైజ్డ్‌గానే పెట్టుకోవడానికి ట్రై చేస్తానండి. వంటగది మాత్రం ఎప్పుడూ ఆర్గనైజ్డ్‌గానే ఉంచుకుంటాను. బెడ్‌రూము, హాల్ మాత్రం ఆద్య మెస్సీ మెస్సీ చేసేస్తది అప్పటికప్పుడు. వంటగది మాత్రం వంటగదిలోకి రాదు. వచ్చినా కూడా డస్ట్‌బిన్‌లో పడేయడానికి వస్తది, వెళ్ళిపోతదనమాట. అందువల్ల వంటగది ఎప్పుడు ఇలానే ఉంటదండి. ఎప్పుడు క్లీన్‌గానే ఉంచుకుంటాను నేను. ఒకసారి మీరే చూడండి. చూసారు కదండి, నేనైతే ఆ రోజు మధ్యాహ్నం సాంబార్ చేశానండి. గోరుచిక్కుడుకాయ ఫ్రై చేశాను, రసం పెట్టాను. రసం ఆద్య కోసం అనమాట. అది ఈవినింగ్ వీడియో తీస్తున్నాను కదండి, అప్పటికి టీ పెడుతున్నాను. ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్నానండి. ఇది శ్రీరామనవమి రోజు అనమాట. మార్నింగ్ అయితే పూజ చేయలేదండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. అందుకని ఈవినింగ్ అయితే ఇలా పూజ చేసుకున్నాను. ప్రసాదాలు కూడా ఏం చేయలేదండి, ఎందుకంటే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, అందుకే చేయలేదన్నమాట. ఇదైతే మా బెడ్రూమ్ అనమాట. చాలా చిన్న బెడ్రూమ్ అండి. ఇవన్నీ ఏంటంటే ఆద్యకి డ్రెస్కి సంబంధించిన మెటీరియల్స్. అవి డ్రెస్ చేద్దామని చెప్పి కుందన్స్ అవన్నీ తీసి పెట్టాను కింద. ఇంకా చేయలేదు, చెయ్యాలి. ఇంకా కిచెన్ మొన్న మేక్ ఓవర్ చేశాను కదా, అవి కొంచెం కొంచెం మిగిలిపోయిన ఉన్నవి. అవన్నీ పైన అరేంజ్ చేసి పెట్టలేదు, ఇంకా అలాగే ఉన్నాయి. ఇదైతే బెడ్రూమ్ అండి. చాలా చిన్నదే కానీ మాకు సరిపోతుందండి కరెక్ట్గా. అటాచ్డ్ బాత్రూమ్ ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ మాకు. మామయ్యకి సపరేట్ బాత్రూమ్ ఉందండి హాల్లో, మాకు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉండడం వల్ల మాకైతే చాలా సరిపోతుందండి కరెక్ట్గా. అయితే మేమైతే సామాన్లు కొన్ని అక్కడే వదిలేసి వచ్చాం కాబట్టి ప్రస్తుతానికి ఈ ఇల్లు మాకు సరిపోయిందండి. మాకు ఈ ఇల్లు దొరకడమే చాలా కష్టమైంది. మీరు అడగచ్చు కర్టన్స్ ఎందుకు వేయలేదు హాల్లో అని. నా దగ్గర 12 కర్టన్స్ ఉన్నాయండి పాత ఇంట్లోవి. ఒక్క కర్టన్ కూడా ఈ ఇంటికి సెట్ అవ్వలేదండి. మళ్ళీ మా వారిని కర్టన్స్ కొనమంటే ఆల్రెడీ ఆ కర్టన్స్కే నేను 4000 దగ్గర పెట్టానండి. అంటే కొంచెం మంచి క్వాలిటీ కర్టన్స్ కొన్నాను, ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఉండేవన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ పెట్టి కొన్నాను, అందుకే మా వారు వద్దనేసారు. ఇదైతే మా ఫ్రిడ్జ్ అనమాట. చూడండి ఎలా ఉందో. ఇంకా చూసారు కదండి నా ఫ్రిడ్జ్. ఇదైతే మా ఇంటి బయట అనమాట. ఇది డోర్ తీసింది మా పోర్షన్, అది పక్క ఇంటి వాళ్ళది. ఇది ఓనర్స్ అనమాట ఈ పింక్ డోరు. ఇదైతే పైకి వెళ్ళడానికి స్టెప్స్, కిందకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. పైన అంతా రెంట్కి ఉంటారండి, ఇంకా పైన హౌసెస్ ఉన్నాయి.
ఇది ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఆ రోజు శ్రీరామనవమి కదండి. గోపి వాళ్ళ కాలేజ్లో ఈవెంట్ ఉంటే తీసుకెళ్తున్నాడు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. అసలు రాముడికి కళ్యాణం చేయించారు, చాలా బాగా చేశారండి. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంత ట్రెడిషనల్గా అన్నీ పంచె కట్టుకొని లేడీస్ అందరూ శారీస్ కట్టుకొని చాలా పద్ధతిగా చేశారండి. నాకు తెలియదండి ఈ ఈవెంట్ కోసం, లేదంటే నేను శారీ కట్టుకునేదాన్ని. నాకు అసలు తెలీదు ఈ శారీ అంటే వీళ్ళు ఎంత బాగా చేస్తారో అనుకోలేదు నేను. ముగ్గు చూడండి ఎంత అందంగా వేసారో కదా, అసలు నాకు చాలా నచ్చిందండి. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఫంక్షన్ హాల్ లాగా ఉంటుందండి, ఆడిటోరియము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. మీరే చూడండి. ఇంకా నేను ఆద్య దండం పెట్టుకుంటున్నాను అనమాట. అసలు కళ్యాణం చేసిన విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. చాలా బాగా అలంకరించారు. నాకైతే బాలరాముని చూస్తున్నట్టే అనిపించింది. మీరు చూడండి ఒకసారి కళ్యాణం చేసిన ఆ దేవుళ్ళని. అసలు చూసారా ఎంత బాగా అలంకరించారో. అసలు మీరు దగ్గర నుంచి కనుక అవ్వలేదండి దగ్గర నుంచి తీయడానికి. అసలు ఫేసెస్ ఎంత క్లియర్ గా ఉన్నాయోనండి, మీ కెమెరాలో సరిగా కనిపించట్లేదు. ఇక్కడైతే ఆద్య నేను విష్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము. ఆద్య ఏమో చెప్తుంది కానీ అరుస్తుంది అని, అందుకని మీకు రికార్డ్ చేసింది వినిపించలేదు. అందులో వెనకాల సౌండ్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆద్య విష్ చేసిందండి హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పి. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. రిలేటెడ్గా వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దండి. ఇక్కడైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ప్రసాదము. చాలా పెద్ద క్యూ ఉందండి. తర్వాత ఒక 2-3 దగ్గరలు కూడా ఇలాగే స్టాల్స్ లాగా పెట్టారు. క్యూ పెద్దది అయిపోయింది అన్న తర్వాత అయితే మేము కూడా క్యూలో నిల్చుకున్నాము. ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారండి. వడపప్పు, పానకం, పులిహోర, దద్దోజనం, కేసరి, లడ్డు, సాంబార్ రైస్ ఇవన్నీ పెట్టారనమాట. మాకైతే డిన్నర్ ఇక్కడే కంప్లీట్ అయిపోయింది. అసలు హెవీ అయిపోయిందండి. అన్ని ప్రసాదాలు చాలా బాగున్నాయి. అసలు మేమైతే చాలా అసలు ఎంజాయ్ చేసాము ఆ ఈవినింగ్ మాత్రం. చూసారు ఆడిటోరియం ఎంత పెద్దదో. అసలు ఇక్కడైతే ఫుల్ సెంట్రలైజ్డ్ ఏసీ ఉందండి. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. తినేసిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరిగాయండి. భరతనాట్యం అవన్నీ వేశారు. ఇక్కడ చూడండి భరతనాట్యం వేస్తున్న అమ్మాయి. కల్చరల్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత గోపి వాళ్ళ ఫ్రెండ్స్తో అలా కాసేపు చిట్ చాట్ చేసాం అనమాట. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అయితే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. 15 years బ్యాక్ వెళ్ళిపోయాను నేను. ఇక్కడైతే ఆద్య ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తుందండి. కాసేపులోనే ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళందరూ. బాగా ఆడుకుంటున్నారు. ఇంకా అసలు ఆపలేకపోయాం. ఇంటికి కూడా రానంటుంది. చాలా బాగా ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. ఆడపిల్లలు చాలా బాగా ముద్దుగా రెడీ అయ్యారండి, లంగా జాకెట్లు వేసుకొని. ఇంకా ఆడిటోరియం నుంచి బయటకు వచ్చేసామండి. వీళ్ళందరూ గోపి ఫ్రెండ్స్ అనమాట. ఇంకా అలా నడుస్తున్నాము. నైట్ 12:30 వరకు వీళ్ళతోనే టైం స్పెండ్ చేసామండి. చాలా అంటే చాలా కామెడీగా ఉందండి. అసలు చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళతో మాట్లాడుతుంటే. నేను మాత్రం 15 years బ్యాక్ వెళ్ళిపోయానండి నేను. అంటే వాళ్ళంతా జోష్తో ఉన్నారు, అంత బాగా ఎనర్జీతో ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడుతుంటే నాకైతే టైం అసలు తెలియకుండానే 2 hours టైం స్పెండ్ చేసాం మేము వాళ్ళతో. చాలా అంటే చాలా మంచి మనుషులు అండి వాళ్ళందరూ. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీళ్ళతో వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే. నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.